శ్రీశ్రీ అనేటువంటి ఒక పెద్ద మహాకవి ఉన్నాడండి. ఆ మహాకవి ఏం చెప్పాడో తెలుసా? బిడ్డలు పుట్టేది ఎలాగంటే తల్లి తండ్రికి ఉన్నటువంటి ఆవేశం వల్ల బిడ్డలు పుట్టారని చెప్పాడండి శ్రీశ్రీ అనేటువంటి మహాకవి గ్రేట్. చాలా పద్యాలు రచించారు, చాలా కవిత్వాలు రచించాడు. కానీ ఒక తప్పు చెప్పేశాడు సొసైటీకి. ఏంటంటే తల్లి తండ్రికి ఉన్నటువంటి ఆవేశం వల్ల బిడ్డలు పుడతారని చెప్పేశాడు. నిజంగా తల్లి తండ్రికి మధ్యలో ఉన్నటువంటి కోరిక వల్లే బిడ్డలు పుట్టినట్లయితే పెళ్లి అయిపోయి కొన్ని సంవత్సరాల వరకు పిల్లలు పుట్టకుండా చాలా మంది ఉంటున్నారే. పెళ్లి అయిపోయి ఎన్నో సంవత్సరాలు గర్భఫలం కొరకు ఎదురు చూస్తూ దేవుడి దగ్గర కన్నీరు కార్చిన వాళ్ళు ఉంటున్నారే. మరి వాళ్ళు ఎందుకు పుట్టట్లేదు? ఏ ఆన్సర్ అయినా ప్రపంచంలో పర్ఫెక్ట్ గా చెప్పాలంటే బైబిల్కి మాత్రమే సాధ్యమండి. దేవుడు చెప్పాడు గర్భఫలము అదండి. దేవుడు నీకు బహుమానం ఇచ్చేంత వరకు నీకు అదండి గర్భఫలం. ఈరోజు నువ్వు గర్భఫలం పొంది నీ గర్భాన్ని ఒక బిడ్డను పండుతున్నాడంటే దానికి కారణం ఎవరో తెలుసా? దేవుడండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనిడి ఆయనే మనలను సృజించెను, పుట్టించెను. ఎవరు పుట్టిస్తున్నారంట? దేవుడండి. ఈరోజు నువ్వు అనుకుంటావు నీ బిడ్డను కనేసి నేనే కనేసానేమో అని, కానీ పుట్టించేది ఎవరో? దేవుడు. అది మన మనసులో పెట్టుకోవాలి.